all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity of the nation. In our Constituent Assembly this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves this Constitution. ఈ రాజ్యాంగం రాసుకునేది మన కోసరం మనం రాసుకున్న రాజ్యాంగం ఇది. ఇప్పుడే ఈ రాజ్యాంగాన్ని చెప్పినప్పుడు చాలా విషయాలు చెప్పారు. ఇది చూసినప్పుడు నేను 28 సంవత్సరాల్లో ఎమ్మెల్యే అయ్యాను. మొట్టమొదటిసారిగా నేను యూనివర్సిటీ చదువుకునేటప్పుడు, ఇప్పుడు మీ మాదిరిగానే నేను కూడా ఆలోచించినప్పుడు నాకు ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు చాలామందిని మీ మంత్రి గారు చేయిలు పైకెత్తమన్నాడు. ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని చాలామంది చేయిలు పైకెత్తారు. చాలా సంతోషం. ఆ రోజు నేను ఆలోచించి, నేను ఆ రోజు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేయడం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా. అందుకే నేను ఒకసారి ఆలోచించి, అప్పట్లో మా వైస్ ఛాన్సలర్ నన్ను పిలిచి, మీరు లెక్చరర్గా చేరతానంటే యూనివర్సిటీ లెక్చరర్గా చేరండి అని అడిగాడు. లెక్చరర్గా చేరితే అన్నింటికంటే ఈజీ జాబ్. మామూలు టీచర్ అన్న ఎక్కువ చదువు చెప్పాలి, కానీ యూనివర్సిటీలో ఎక్కువ రీసెర్చ్ ఉంటుంది. ఒక 2-3 గంటల క్లాసులు ఉంటాయి, మిగిలినప్పుడంతా రీసెర్చ్ ఉంటుంది. నేను పోటీ చేయను, నేను ఎమ్మెల్యే అవుతున్నాను ఆ రోజు చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయి, నేను ఊహించలేదు నీ సమాధానం అంటే, అవునండి రేపు ఎలక్షన్స్ వస్తున్న 78లో నేను పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చి మీకు కనపడుస్తానని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఆ రోజు చెప్పాను. అక్కడి నుంచి ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి. నేను ఎప్పుడూ స్టూడెంట్గా హ్యాపీగా తిరుగుతూ ఉండేవాడిని. 2nd ర్యాంక్ నాది క్లాస్లో కూడా. అయితే నేను ఆలోచించింది, నేను కానీ రాజకీయాలకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్ని కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. దట్ వాజ్ మై విజన్. అయితే విజన్ ఉంటే సరిపోదు, మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలందరూ. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఆలోచన మీకు రావాలి. నిరంతరం శ్రమ చేయాలి. అందుకే మీరు చూస్తే ప్రతి ఒక్కరికి సంక్షోభాలు రాకుండా ఉండవు. ఏ సంక్షోభం వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే అది సాధ్యం అవుతుంది. అందుకే ఈరోజు నేను 9వసారి ఎమ్మెల్యేగా అయ్యాను. అంటే 45 సంవత్సరాలు. ఇక్కడుండే స్పీకర్ని మీరు చూస్తే ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా అయ్యాడు. ఇంకొక పక్క నేను 30 సంవత్సరాల్లో మంత్రి అయ్యాను, 45 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యా, 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా. అంటే ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, అతి చిన్న వయసులో నేను ఎమ్మెల్యే అయ్యాను. మీరు అతి చిన్న వయసులో, నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించాను. నేను ఫస్ట్ టైం అన్నా అటు ఇటు అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టోటలీ కాన్ఫిడెంట్. ఒకప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు.
ఈరోజు